Hi, this is Tejeshwar Reddy, Director of Teja Academy, the leader in competitive exams in both Telugu states. ఆంధ్రజాతి కీర్తిని ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన ఎందరో పాలకులను కన్నదే నా భారతదేశం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పిన జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆంధ్ర చరిత్ర గురించి ప్రస్తావించినప్పుడు ఆంధ్రులకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది అని ప్రస్తావించిన రాయలసీమ మరియు దత్తమండల కలెక్టర్ అయిన సర్ థామస్ మన్రో గారు ఒకానొక సందర్భంలో బ్రిటిష్ పార్లమెంట్లో ప్రసంగిస్తూ సంస్కృతి అనేది దిగుమతి చేసుకునే వస్తువే అయితే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అని గొప్పగా కొనియాడిన అది ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు మాత్రమే సొంతం. అలాంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రను రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యద్భుతంగా బోధించి ఎంతో మందిని గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి ఉద్యోగంలో తయారు చేసిన హర్షవర్ధన్ రెడ్డి మాస్టర్ గారి చేత తేజ అకాడమీ ఆన్లైన్ క్లాసులలో పాఠాలు చెప్పించడం జరుగుతుంది. భారతదేశ చరిత్ర అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర అయితే ఏమి, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏ సబ్జెక్టు తీసుకున్నా ప్రత్యేక స్థానాన్ని నిమడింప చేసుకొని ఎంతో మంది నిరుద్యోగుల పాలిట ఆశాదీపంగా ఉండే హర్షవర్ధన్ రెడ్డి మాస్టర్ గారి క్లాసును మీకు కూడా మేము అందించబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మా హర్షవర్ధన్ రెడ్డి మాస్టర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. నమస్తే సార్. ఇక గ్రూప్ 2 విద్యార్థులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమంటే గ్రూప్ 2లో ముఖ్యంగా 3 పేపర్లు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. పేపర్ 1లో జనరల్ స్టడీస్లో జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏ అంశం తీసుకున్నా వర్తమాన అంశాలతో ముడిపడి ఉంటుంది. పేపర్ 2లో పాలిటీ కూడా వర్తమాన అంశాలతో ముడిపడి ఉంటుంది. పేపర్ 3 ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కూడా వర్తమాన అంశాలతో ముడిపడి ఉంటుంది. కానీ మొత్తం 3 పేపర్లలో కూడా 75 మార్కులు, అంటే ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందని నిజమో కాదో కానీ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మాత్రం 1 మార్కు జీవితాన్ని నిర్దేశిస్తుంది, వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ భవిష్యత్తు నిర్దేశిస్తుంది అన్నది అందరికీ తెలిసిన అక్షర సత్యం. అలాంటి 75 మార్కులు గల పేపర్ 2లోని ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర సంస్కృతి సబ్జెక్ట్ను మా విద్యార్థులకు కూడా 100% మార్కులు వచ్చే విధంగా గతం కంటే మిన్నగా మీ సబ్జెక్టు అందించాలని మనస్ఫూర్తిగా మాస్టర్ గారిని కోరుకుంటూ సార్ని క్లాస్ కంటిన్యూ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నా పేరు హర్షవర్ధన్ రెడ్డి. తెలుగు అధికార భాషగా ఉన్నటువంటి 2 ఉభయ రాష్ట్రాలలో సీనియర్ ఫ్యాకల్టీగా, హిస్టరీ అధ్యాపకునిగా నాకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో 2 ఉభయ రాష్ట్రాలలోని పేరు ప్రఖ్యాతులార్జించినటువంటి శిక్షణాలయాలలో ఒక సీనియర్ అధ్యాపకునిగా పనిచేస్తున్నటువంటి నన్ను కష్టే ఫలి అనే సిద్ధాంత ప్రాతిపదిక మీద ఉభయ రాష్ట్రాలలో అనేకమైనటువంటి ఉన్నత శిక్షణాలయాలను స్థాపించి వాటి యొక్క అభివృద్ధి పథంలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి డైరెక్టర్లలో ఒకరైనటువంటి తేజేశ్వర్ రెడ్డి గారు నన్ను ఈ సంస్థకు పరిచయం చేస్తున్నందుకు ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండవ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని, తాను అనుకున్నటువంటి ఆశయాన్ని సాధించుకోవాలి అనేటటువంటి తపన, సాధించుకోవాలి అనేటటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి లక్ష్యము ఉంటుంది. ఆ లక్ష్యాన్ని లేదా ఆ ఆశయాన్ని సాధించుకునేడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి మార్గాలు ఏమిటో పసిగట్టి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో మార్గములో పయనించినప్పుడే అభ్యర్థి తన యొక్క గమ్యస్థానాన్ని, తమ యొక్క లక్ష్యాన్ని సాధించుకోగలడు లేదా లక్ష్యాన్ని చేరుకోగలడు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో విడుదల చేయబోయేటటువంటి అనేకమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. అభ్యర్థులందరూ కూడా చాలా నిరీక్షణతో ఉంటూ తమ యొక్క లక్ష్యాన్ని సాధించుకోవడానికి తనలో ఏమాత్రం కూడాను నిర్లక్ష్యము కానీ, నిరాశ కానీ, నిస్పృహలను కానీ రానివ్వకుండా భవిష్యత్తు నాది అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆశయంతో కష్టపడుతున్నటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ కూడా తేజ అకాడమీ తరపున మా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు సమర్పిస్తూ
పోటీ పరీక్షలలో విజయం సాధించుకోవాలి అనేటటువంటి అభ్యర్థులందరూ కూడా, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేకపోతే గ్రూప్ 3 కావచ్చు, లేదా పోలీస్ శాఖ వారు నిర్వహించేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ కావచ్చు, లేదా భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి స్థాయి అయినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించేటటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి పరీక్షకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి సూచన, ఈ సూచనను ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గుర్తుంచుకోవాలి. ఏమిటంటే, ప్రస్తుతం మనం అందరము కూడా ఉన్నటువంటి యుగము పోటీ యుగము అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పోటీ యుగములో మనందరూ కూడా మన చుట్టుపక్కల ఉండేటటువంటి మన స్నేహితులే మన ప్రత్యర్థులు అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. మరి ఈ పోటీ యుగంలో మన చుట్టూ ఉండేటటువంటి మన ప్రత్యర్థులను మనం అధిగమించి మనం అనుకున్నటువంటి విజయాన్ని సాధించాలి అంటే మీరు ఎన్నుకోవలసినటువంటి మార్గాలు ఏమిటి, ఎటువంటి సాధనాలు మీ యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి సులువుగా ఉపకరిస్తాయన్నటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అందులో భాగంగానే గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ ఎగ్జామ్ రాసేటటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు రూపొందించినటువంటి సిలబస్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్ట్. ముఖ్యంగా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్లో 3 పేపర్లు ఉంటే ఆ 3 పేపర్లలో రెండవ పేపరు 150 మార్కులకు సంబంధించినటువంటి 2 సబ్జెక్టులతో కూడినటువంటి సంయుక్తమైనటువంటి పేపరు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర 75 మార్కులు, అలాగే ఇండియన్ పాలిటీ, దీనినే మనం భారత రాజకీయ వ్యవస్థ అని పిలుస్తాం, అందులో 75 మార్కులు, వెరసి 150 మార్కులు. మరి గ్రూప్ 2 అభ్యర్థులు ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత తాము ఎదుర్కోబోయేటటువంటి ప్రధానమైనటువంటి అంకం ఏమిటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2నేమో ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర మరియు భారతదేశ రాజకీయ వ్యవస్థ, దట్ ఈజ్ ఇండియన్ పాలిటీ. మూడవది ఎకానమీ, దట్ ఈజ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, 150 మార్కులు. కానీ అభ్యర్థులందరూ కూడా మీరు గమనించాలి, జనరల్ స్టడీస్ పేపర్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాగే మూడవ పేపర్ అయినటువంటి ఎకానమీ, దట్ ఈజ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ అసలు మనము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకోగలమా, ఈ 2 పేపర్లు మన లక్ష్యాన్ని దెబ్బతీశాయి, మన పరిస్థితి ఏమిటి అని గందరగోళంలో పడుతున్నటువంటి సందర్భంలో మిమ్మల్ని మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవడంలో మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేసినప్పుడు ఆ నిరాశ నిస్పృహల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి మీ గమ్యాన్ని, మీ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి దోహదపడేటటువంటి పేపరే పేపర్ 2. నా ఎక్స్పీరియన్స్ ప్రకారము, నా అనుభవరీత్యా భారతీయ సంస్కృతికి 2 నేత్రాలు, రామాయణము, రెండవది మహాభారతం. ఈ 2 మన భారతదేశంలో ఇతిహాసాలు. సో మహాభారతంలో నిజమైనటువంటి ధీరోదాత్తుడు కర్ణుడు. మరి కర్ణుడు ఎవరి యొక్క సహాయ సంపత్తి లేకుండా, ఎవరి యొక్క సహాయ సహకారాలు లేకుండా తను స్వయం ప్రకాశంగా విరాజిల్లి మహాభారతంలో తనకంటూ ఒక విలక్షణమైనటువంటి, విశిష్టమైనటువంటి, మహోన్నతమైనటువంటి, మహోత్కృష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు కర్ణుడు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నప్పుడు ఆయనకు సూర్య భగవానుడు ప్రసాదించినటువంటి సహజ కవచకుండలాలు. అలా మహాభారతంలో కర్ణుడు స్వయం ప్రకాశంగా విరాజిల్లడానికి సహజ కవచకుండలాలు ఎలా దోహదపడతాయో గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి పేపర్ 2 కూడా సహజ కవచకుండలాలుగా ఉపయోగపడతాయని నా యొక్క పరిపూర్ణమైనటువంటి నమ్మకము, విశ్వాసం. దీనికి ఒక చక్కటి ఉదాహరణ నేను చెప్పవలసిన అవసరం లేదు. గ్రూప్ 2 ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళను మరి ఒక్కసారి మీకు పరిచయం అయిన వాళ్ళు కానీ, లేకపోతే పరిచయస్తుల ద్వారా మీకు పరిచయమైనటువంటి వాళ్ళని కానీ గమనించండి, వాళ్ళని అడగండి. మమ్మలను గ్రూప్ 2 ఆఫీసర్గా చేసుకోవడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటిది పేపర్ 2 అని చెప్తారు. దాదాపు 99% అలాంటి అభ్యర్థులే ఉంటారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ ప్రామినెన్స్ ఆఫ్ సెకండ్ పేపర్. అందులో ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర 75 మార్కులకు సంబంధించింది. దాన్ని మీరందరూ కూడా సింపుల్గా
మీరు చర్చించుకునేటటువంటి సందర్భంలో ఏపీ హిస్టరీ అని సంబోధించుకుంటూ ఉంటారు. దయచేసి ఏపీ హిస్టరీ అనకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి అని ఒక పరిపూర్ణంగా పదాన్ని ఉచ్చరించండి. ఆ భాష యొక్క గొప్పతనం, ఆ భాష యొక్క తీపిదనం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు సిలబస్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి అని అనకుండా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనేటటువంటి టైటిల్తో సిలబస్లో పొందుపరచడం జరిగింది. ద సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అభ్యర్థులకి ప్రధానమైనటువంటి అంశంగా మీరు గుర్తుంచుకోవాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఎంత నిక్కచ్చిగా, ఎంత డైరెక్ట్గా పేపర్ 2కు సంబంధించినటువంటి అంశాల మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు వివరించారో మనం గమనించాలి. మీరు చదివేటటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో రాజుల వంశాలు, ఆ వంశంలో గొప్ప పాలకులు, ఆ పాలకుల యొక్క గొప్పతనము అనే దాని మీద ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించవలసినటువంటి అవసరం లేదు. మీరు కేంద్రీకరించవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి ఏ వంశాలైతే ఉన్నాయో ఆ వంశీయుల పాలనా కాలము నాటి సమాజంలో నెలకొని ఉన్నటువంటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, మత, వాస్తు శిల్పకళల మీద ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించి మీరు అధ్యయనం చేయండి. ఆ కోణంలోనే మేము ప్రశ్నలు ఇవ్వబోతున్నామనేటటువంటి అంశాన్ని చెప్పకనే వారు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అభ్యర్థులకు ఆ సబ్జెక్టులో చెప్పడం జరిగింది. కనుక సబ్జెక్టును చాలా జాగ్రత్తగా మనం ప్రిపేర్ కావాలి. అలాంటి గురుతర బాధ్యతను తేజ అకాడమీ డైరెక్టర్ గారు అయినటువంటి తేజస్వరెడ్డి గారు నాకు ఈ బాధ్యతను నా భుజస్కంధాల మీద ఉంచారు. తప్పనిసరిగా మీకు తేజ అకాడమీ ద్వారా వెలువడేటటువంటి ప్రతి సబ్జెక్టు యొక్క వీడియోస్ను మీరు గమనిస్తూనే ఉంటారు. ఈపాటికి వాటి మీద స్పష్టమైనటువంటి అవగాహనతో, రాజీ లేని పోరాటముతోటి ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ యుగములో తేజ అకాడమీని నమ్ముకున్నటువంటి వారు, తేజ అకాడమీ మీద విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయకుండా, ఎటువంటి పరిస్థితులలో కూడా రాజీ పడకుండా అత్యుత్తమ ఉపాధ్యాయుల చేత ఈ యొక్క బోధనలను వీడియోల ద్వారా అందిస్తున్నటువంటి అకాడమీ డైరెక్టర్ గారికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతుంటున్నాను. వయసులో చిన్నవారైనా కూడా చక్కటి బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆయనకు నా శుభాశీస్సులు కూడా అందజేస్తున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు పరిపూర్ణమైనటువంటి అర్థం ఉంది. 75 మార్కులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర సబ్జెక్టు మీద దాదాపు 72 మార్కులు సాధించవచ్చు అనేటటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. నా అనుభవరీత్యా చెప్తున్నాను. 75కు 75 మార్కులు సాధించవచ్చును అనేటటువంటి మాట అనవచ్చు. అది విజయ గర్వం అవుతుంది. ఎందుకంటే గాడ్ ఈజ్ గ్రేట్. భగవంతుడు ఉన్నారు. భగవంతుడు ఉన్నటువంటి సందర్భంలో భగవంతునికి 3 మార్కులు వదలాలి. 75 మార్కులకు 72 మార్కులు 100% సాధించవచ్చు. చదవవలసినటువంటి రీతిలో చదివితే, విశ్లేషణాత్మకమైనటువంటి రీతిలో చదివితే, ప్రస్తుతం పోటీ పరీక్షలలో ప్రశ్నాపత్రంలో రూపొందుతున్నటువంటి ప్రశ్నలకు అనుగుణంగా మన సబ్జెక్టును అనుగుణంగా మనం మలుచుకున్నప్పుడు, సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ గుడ్ మార్క్స్. ఆ సబ్జెక్ట్ యొక్క తీపిదనాన్ని కూడా మనం గమనించవచ్చు. అటువంటి సందర్భంలోనే బాధ్యతను అప్పజెప్పినటువంటి తేజస్వరెడ్డి గారి యొక్క విశ్వాసానికి అనుగుణంగానే 75 మార్కులకు దాదాపు 72 మార్కులు వచ్చే విధంగా సబ్జెక్టును ప్రస్తుత పోటీ పరీక్షలకు అనుగుణంగా, ప్రశ్నాపత్రములో రూపొందుతున్నటువంటి ప్రశ్నలకు అనుగుణంగా ఏ తరహాలో చదవాలి, ఏ తరహాలో చదివితే అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు మనం సమాధానం ఇవ్వగలము, ప్రశ్నలు ఏ కోణంలో రాబోతున్నాయి, ఆ వచ్చేటటువంటి ప్రశ్నలు కూడా మనం డయాస్ నుంచే ఊహించాలి. ఈ చాప్టర్ను చదువుతుండేటటువంటి సందర్భంలో ఈ చాప్టర్లో ఒక చిన్న సారాంశాన్ని తీసుకున్నట్లయితే ఆ సారాంశం మీద గతంలో ఏ స్థాయిలో ఏ విధంగా ప్రశ్న రూపొందించారు, ఇదే సారాంశం మీద భవిష్యత్తులో ఏ స్థాయిలో అడగడానికి అవకాశం ఉంది అనేది మనం డయాస్ నుంచే గమనించాలి. దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఫర్ ద సబ్జెక్ట్స్. ఈ సందర్భంగా అభ్యర్థులందరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తించాలి. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ అకాడమిక్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. చాలా విపరీతమైనటువంటి తేడా ఉంది. ఆ తేడాను ఎవరైతే గుర్తిస్తారో ఆ తేడాను గుర్తించినటువంటి వారు పోటీ పరీక్షల్లో దాదాపు 50% విజయాన్ని సాధించినటువంటి వారు అవుతారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మేము రూపొందించేటటువంటి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ను సద్వినియోగం చేసుకోండి.
మీరు అనుకున్నటువంటి రీతిలో మీ గమ్యాన్ని, మీ లక్ష్యాన్ని సాధించుకోవడంలో తేజ అకాడమీ నుండి వెలువడేటటువంటి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర 100కు 100% మీకు ఉపయుక్తంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి రీతిలో 75 మార్కులకు దాదాపు 70-72 మార్కులు సాధించుకోవడానికి అనుకూలమైనటువంటి రీతిలో ఈ యొక్క వీడియోలను మేము రూపొందిస్తున్నాం. దీన్ని సక్రమంగా వినియోగించుకొని మీకు, మీ కుటుంబ సభ్యులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన 75 మార్కులలో దాదాపు 70 మార్కులు నేను సాధించాను, ఈ క్రెడిట్ అంతా కూడా తేజ అకాడమీ వారికి చెందుతుంది అనేటటువంటి ఒక భావనను కూడా మీరు సమాజంలో కల్పించాలని, అలా కల్పించగలిగేటటువంటి విశ్వాసము, నమ్మకం మీలో ఉందని, అలాంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మేము వమ్ము చేయమని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా తెలుగు భాషను గౌరవించాలి. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మనము గమనించాలి. ఆ తెలుగు భాషలో ఉండే కమ్మదనాన్ని కాబోయేటటువంటి గ్రూప్ 2 ఆఫీసర్లుగా మీరందరూ కూడా ప్రపంచానికి చాటి చెప్పవలసినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. ఆ తెలుగు భాష డైరెక్టర్ గారు చెప్పినట్లు దేశ భాషలందు తెలుగు లెస్స. 1509 నుంచి 1529 మధ్యకాలంలో, అంటే 20 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు మాతృభాష కన్నడ భాష. అటువంటి కన్నడ భాష మాతృభాష అయినప్పటికీ కూడా తెలుగు భాష పట్ల ఆయన మమకారం పెంచుకున్నాడు. తెలుగు భాషలో ఉండేటటువంటి కమ్మదనాన్ని గుర్తించాడు. ఫలితంగానే తెలుగు భాషను నేర్చుకుని ఆముక్తమాల్యద అనేటటువంటి ఒక సంకలన గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆ ఆముక్తమాల్యదకు గల మరొక పేరే విష్ణు చిత్తీయం. కారణం ఏమిటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో ఒక జిల్లా అయినటువంటి కృష్ణా జిల్లాలోని గండశాల మండలంలో ఉన్నటువంటి శ్రీకాకుళం అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆంధ్ర మహావిష్ణు దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క ఆముక్తమాల్యదనే సంకలన గ్రంథాన్ని ఆయన రచించడం జరిగింది. అంతేకాకుండా విష్ణు భగవానుని యొక్క ఆదేశాల మేరకు ఆ యొక్క ఆముక్తమాల్యదను రాసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు చివరికి విష్ణు భగవానునికే ఆ గ్రంథాన్ని అంకితం చేశాడు. కనుకనే ఆముక్తమాల్యదకు విష్ణు చిత్తీయం అనేటటువంటి నామకరణం వస్తుంది. మరి అలాంటి ఆముక్తమాల్యద లేదా విష్ణు చిత్తీయం అనేటటువంటి గ్రంథము దేనితో ప్రారంభమవుతుంది? శ్రీకృష్ణదేవరాయలు దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఆముక్తమాల్యదను ప్రారంభించాడు అన్నప్పుడు ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. తెలుగువారిగా మనందరం తెలుగు భాషను గుర్తించాలి. నా యొక్క పరిచయ కార్యక్రమాన్ని శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి పద్యంతోనే క్లోజ్ చేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద లేదా విష్ణు చిత్తీయం అనేటటువంటి గ్రంథములో తెలుగు భాష యొక్క వైభవాన్ని, తెలుగు భాష యొక్క కమ్మదనాన్ని, తెలుగు భాష యొక్క తీపిదనాన్ని అత్యంత అద్భుతంగా వివరించాడు ఆముక్తమాల్యద లేదా విష్ణు చిత్తీయం అనేటటువంటి గ్రంథములో. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు రేడనేను తెలుగు కండ, ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. కావున మనందరము తెలుగువారము తెలుగు భాష యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచానికి రెపరెపలాడించాలని ఆ బాధ్యత కాబోయేటటువంటి గ్రూప్ 2 ఆఫీసర్లుగా, గ్రూప్ 1 ఆఫీసర్లుగా మీ భుజస్కంధాల మీద ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ టు తేజ అకాడమీ. గ్రూప్ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి ఆశావహులకు, అదే తరహాలో ఉద్యోగమే పరమావధిగా భావించి ఉద్యోగాన్ని సాధించాలి అనేటటువంటి తపనతో ఆ ఉద్యోగ సాధనకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రప్రథమంగా గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు రూపొందించినటువంటి సిలబస్ మీద మొట్టమొదట సంపూర్ణమైనటువంటి అవగాహనను పెంపొందించుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2కు రూపొందించినటువంటి
సిలబస్లో మనకు ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి, దానినే ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనేటటువంటి పేరుతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు సిలబస్లో ఉంచడం జరిగింది. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాసేటటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనను పెంపొందించుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే 75 మార్కులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర మీద మీరు పరిపూర్ణమైనటువంటి అవగాహనను పెంపొందించుకున్నట్లయితే 75 మార్కులకు సంబంధించినటువంటి ఈ పేపర్లో దాదాపు 70 నుండి 72 మార్కులు సాధించుకోవడం అనేటటువంటిది అతి సులభము అనేటటువంటి అంశాన్ని నా యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా నేను వ్యక్తపరుస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు పొందుపరిచినటువంటి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనేటటువంటి ఈ సబ్జెక్ట్లో మనకు 5 చాప్టర్ను పొందుపరచడం జరిగింది. సో ఈ 5 చాప్టర్ల మీద ఏ విధమైనటువంటి అవగాహనను పెంపొందించుకోవాలి, 5 చాప్టర్లను మనం ఏ తరహాలో ప్రిపేర్ కావాలి, 5 చాప్టర్లను ఏ తరహాలో ప్రిపేర్ అయినట్లయితే రాబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి 75 ప్రశ్నలకు మనం ఏ విధంగా సమాధానాలు ఇచ్చి తగినటువంటి మార్కులను మనం కైవసం చేసుకోవచ్చు అనేటటువంటి అంశం మీద అవగాహన కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో ఉండేటటువంటి ఈ యొక్క 5 చాప్టర్లను మనం ప్రాతిపదికగా తీసుకుని సబ్జెక్టును ప్రిపేర్ కావడానికి మునుపు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి, దానినే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు పొందుపరిచినటువంటి సిలబస్లో ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర, మరి యొక్క ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రను లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిని సులభంగా అవగాహన చేసుకోవడానికి వీలుగా 3 భాగాలుగా విభజించాలి. ఆ 3 భాగాలలో ఒకటి ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, దట్ ఈజ్ ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ. రెండవది మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర, దట్ ఈజ్ మీడియవల్ ఆంధ్ర హిస్టరీ. మూడవది ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర. సో ఈ 3 భాగాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలోని 5 చాప్టర్లు ఇమిడీకృతమైనటువంటి అంశాన్ని అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ 5 చాప్టర్లను ఇప్పుడు మనం ప్రస్తావించినటువంటి ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర, అలాగే ఆధునిక ఆంధ్రదేశ చరిత్రతో ఏ విధంగా ఇమిడీకృతం చేసుకొని మనం ప్రిపేర్ కావాలి అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించినటువంటి 5 చాప్టర్లలో మొదటి చాప్టర్ మొత్తం అంతా కూడా ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రకు వర్తిస్తుంది. ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర అంటూనే మీకు వెంటనే మీ సిలబస్లో ఉండేటటువంటి 5 చాప్టర్లలో మొదటి చాప్టర్ ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రకు అనుసంధానం చేసుకొని మనం ప్రిపేర్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర అన్నారు. మరి మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర అన్నప్పుడు మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర అనేటటువంటి ఈ భాగాన్ని సిలబస్లో ఉండేటటువంటి 2వ చాప్టర్ను అనుసంధానం చేసుకోవాలి. అంటే మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర మనకు ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో ఉండేటటువంటి 2వ చాప్టర్ను అనుసంధానం చేసుకుని దానిని చాలా జాగ్రత్తగా విశ్లేషణాత్మకమైనటువంటి రీతిలో మనం ప్రిపేర్ కావాలి. ఇక ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర, ఆధునిక ఆంధ్రదేశ చరిత్రను ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించినటువంటి 5 చాప్టర్లలో 3వ చాప్టరు, 4వ చాప్టరు, 5వ చాప్టరు, అంటే 3, 4, 5 చాప్టర్లన్నీ కూడా ఆధునిక ఆంధ్రదేశ చరిత్రతో అనుసంధానం చేసుకొని మనం ప్రిపేర్ కావాలి. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి 5 చాప్టర్లను మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో ఉండేటటువంటి 3 భాగాలైనటువంటి ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర, ఆధునిక ఆంధ్రదేశ చరిత్రతో అనుసంధానం చేసుకుని ప్రిపేర్ అయినటువంటి వాళ్ళం అవుతాము. సబ్జెక్టు మీద
పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ టు క్లాసిఫైడ్ the history of Andhra Pradesh or the socio and cultural history of Andhra Pradesh classified into three parts. One is ancient Andhra history, second one is medieval Andhra history, and last one is modern Andhra history. సో ఈ మూడు భాగాలను 5 చాప్టర్లతో అనుసంధానం చేసుకొని మనము ఈజీగా ప్రిపేర్ కావచ్చు. అప్పుడు సబ్జెక్టు మీద అభ్యర్థికి అవగాహన ఏర్పడుతుంది. ఏ చాప్టర్లను ఏ భాగంలో చదవాలి, ఏ చాప్టరు ఏ భాగానికి వర్తిస్తుంది, ఏ భాగము నుండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో ప్రశ్నాపత్రములో ఎక్కువగా ప్రశ్నలు అడిగారు అనేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన మనకు కలుగుతుంది. ఆ అంశాన్ని అభ్యర్థులు మొట్టమొదట గుర్తించాలి. ఇప్పుడు ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర అన్నప్పుడు దట్ ఈజ్ ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ. మరి ఆంధ్ర హిస్టరీలో మొదటి భాగమైనటువంటి ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీలో ఆంధ్రదేశ చరిత్ర ఆధారాలు, అదేవిధంగా ఆంధ్రదేశ చరిత్రపై భౌగోళిక పరిస్థితుల ప్రభావము, అదేవిధంగా చారిత్రక పూర్వయుగములో ఆంధ్రదేశము, శాతవాహనుల పాలనా కాలపు నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, మత, వాస్తు, శిల్ప కళాభివృద్ధి పరిస్థితులు, తదనంతరము ఇక్ష్వాకుల తర్వాత బృహత్పలాయనులు తదనంతరము విష్ణుకొండినులు, అదేవిధంగా తూర్పు చాళుక్యుల పాలనా కాలపు నాటి తెలుగు సాహిత్య వికాసాభివృద్ధి ఇత్యాది అంశాలన్నీ కూడా మొదటి చాప్టర్లో మొదటి భాగమైనటువంటి ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలో మనము అధ్యయనం చేయవలసి ఉంటుంది. అలాగే మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర అన్నాం. మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర దట్ ఈస్ మీడివల్ ఆంధ్ర హిస్టరీ. మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో కూడా మనకు కేటాయించినటువంటి లేదా మనకు పొందుపరిచినటువంటి సిలబస్లోని 2వ చాప్టర్ అంతటిని కూడా మనము అనుసంధానం చేసుకోవాలి. మరి 2వ చాప్టరు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి లేదా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో 2వ భాగమైనటువంటి మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రతో ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, ఆ చాప్టర్లో ఉండేటటువంటి ముఖ్యాంశాలు ఏమి అన్నప్పుడు 2వ భాగమైనటువంటి మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. మనకు సిలబస్లో క్రీస్తు శకం 11వ శతాబ్ది నుండి క్రీస్తు శకం 16వ శతాబ్ది కాలము మధ్యకాలములో ఆంధ్రదేశములో నెలకొని ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, మత, సాంస్కృతిక వికాసాభివృద్ధుల ప్రస్తావన అని చెప్పారు. అంటే ఆ 2వ చాప్టరు మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రను అనుసంధానం చేసుకున్నప్పుడు మనకు ప్రధానంగా వచ్చేటటువంటి రాజవంశాలు, ఆ రాజవంశీయుల పాలనా కాలంలో ఆంధ్రదేశములో జరిగినటువంటి పరిపాలనాపరమైనటువంటి పరిణామాలు, వారి పాలనా కాలంలో ఆంధ్రదేశ సమాజంలో వికసించినటువంటి సాంస్కృతిక వికాసాభివృద్ధి, మత పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థలో ఉండేటటువంటి లోపాలు, ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు, వీటన్నిటినీ కూడా మనం అక్కడ చర్చించవలసి ఉంటుంది. మరి 2వ చాప్టర్లో కాకతీయుల తర్వాత ముసునూరు నాయక వంశీయులు, ముసునూరు నాయకులతో పాటు ఆ కాలంలో పేరు ప్రసిద్ధిగాంచినటువంటి రేచెల్ల పద్మనాయకులు, రెడ్డి రాజులు, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యముతో పాటు బహమనీ సామ్రాజ్యము. ఆ 2వ చాప్టర్లో చివరి చాప్టర్ యొక్క ప్రత్యేకత గోల్కొండ సుల్తానుల ప్రస్తావన. ఈ గోల్కొండ సుల్తానులనే మనము ఆంధ్ర సుల్తానులు లేదా కుతుబ్షాహీ వంశీయులని కూడా పిలుస్తారు. అంటే 2వ చాప్టరు కాకతీయులతో ప్రారంభమై గోల్కొండ సుల్తానులతో అంతమవుతుంది. మరి 2వ చాప్టర్లో అనేకమైనటువంటి రాజవంశాలు ఉన్నాయి. అందులో కాకతీయులు చాలా గొప్ప రాజవంశం. ఆంధ్రదేశాన్ని భాషాపరంగా సమైక్యం చేసినటువంటి మొట్టమొదటి హిందూ రాజవంశము కాకతీయ వంశం. అంటే తెలుగు భాష మాట్లాడేటటువంటి ప్రజలందరినీ కూడా
అంటే తెలుగు భాష మాట్లాడేటటువంటి 3 ప్రాంతాల ప్రజలను ఒకే సార్వభౌమాధికారం క్రిందికి తెచ్చినటువంటి మొట్టమొదటి హిందూ రాజవంశము కాకతీయ వంశం. ఆ 3 ప్రాంతాలే రాయలసీమ, తెలంగాణ మరియు కోస్తా ప్రాంతం. ఈ 3 ప్రాంతాలలో నివసించేటటువంటి ప్రజల యొక్క మాతృభాష తెలుగు భాష. తెలుగు భాష మాట్లాడేటటువంటి 3 ప్రాంతాల యొక్క ప్రజల యొక్క అధికారాన్నంతటినీ కూడా తమ యొక్క సార్వభౌమాధికారం క్రింద సమీకృతం చేసుకొని పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి హిందూ పాలకులు కాకతీయులు. కనుక సెకండ్ చాప్టరు లేదా మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర కాకతీయులతో ప్రారంభమవుతుంది. మరి కాకతీయుల తర్వాత చెప్పినటువంటి రాజవంశాలన్నీ కూడా మనం చెప్పాము. ముసునూరు నాయక వంశమని, అలా విధంగా రేచర్ల పద్మనాయకులు, అలాగే రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యము, బహమనీ సుల్తానులు, గోల్కొండ సుల్తానులు. ఈ వంశాలందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి 2వ చాప్టర్లో రెడ్డి రాజుల యొక్క ప్రస్తావన ఇక్కడ కొంచెం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏమిటంటే కాకతీయ వంశము విచ్ఛిన్నమైన తర్వాత ఆంధ్రదేశంలో అనేకమైనటువంటి రాజవంశాలు వెలిశాయి. అలాంటి రాజవంశాలలో రెడ్డి రాజుల వంశం ఒకటి. ఆ రెడ్డి రాజుల పాలనా కాలంలో తెలుగు సాహిత్య వికాసాభివృద్ధి విశేషంగా జరిగింది. మరి అటువంటి తెలుగు భాషా వికాసాభివృద్ధికి కృషి సల్పినటువంటి అనేక మంది తెలుగు కవులు ఉన్నారు. వారిలో రెడ్డి రాజులలో గొప్పవాడిగా కీర్తింపబడినటువంటి పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి. అలాగే ఆయన పాలనా కాలంలో విద్యాధికారిగా పనిచేసినటువంటి కవి సార్వభౌముడు అనే బిరుదాంకితుడైనటువంటి శ్రీనాథుడు గొప్ప కవి. తెలుగు భాషా వికాసాభివృద్ధికి ఆయన చేసినటువంటి సేవ చిరస్మరణీయం. మరి అలాంటి శ్రీనాథుడు తెలుగులో రచించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథమే హరవిలాసం. మరి యొక్క హరవిలాసంలోనే శ్రీనాథ కవి సార్వభౌముడు తాను పడినటువంటి కష్టాలను, తన యొక్క జీవిత విశేషాలను, వీటన్నిటినీ కూడా అత్యంత జాగ్రత్తగా, అత్యంత సున్నితంగా, అత్యంత వివరణాత్మకంగా హరవిలాసంలో శ్రీనాథుడు పొందుపరిచాడు. ఒక విధంగా చెప్పాలంటే శ్రీనాథుని యొక్క కలము నుండి జాలువారినటువంటి అద్భుత గ్రంథమైనటువంటి హరవిలాసము శ్రీనాథుని యొక్క స్వీయ చరిత్రను చెబుతుంది. అంటే హరవిలాసము ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ శ్రీనాథ కవి సార్వభౌమ. అటువంటి శ్రీనాథుడు హరవిలాసములో తాను పడినటువంటి కష్టాలను కూడా చాలా అద్భుతంగా వివరించాడు. కష్టే ఫలి అనేటటువంటి సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వారు శ్రీనాథుడు. కష్టము నమ్ముకున్నటువంటి వారికి ఫలితము దక్కుతుంది అని చరిత్ర భావితరాల వారికి అందించినటువంటి అద్భుతమైనటువంటి అంశం. అటువంటి శ్రీనాథుడు రెడ్డి రాజుల ఆస్థానంలో ఉన్నాడు. రెడ్డి రాజుల ఆస్థానంలో ఉన్నటువంటి శ్రీనాథుడు తాను జీవనాధారం కోసము 2 ఎకరాలను భూమిని కౌలుకు తీసుకొని, ఆ కౌలుకు తీసుకున్నటువంటి యొక్క భూమి ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని ఒక ప్రధానమైనటువంటి గ్రామం. ఆ గ్రామంలో తాను 2 ఎకరాలను కౌలుకు తీసుకొని తన భార్య అయినటువంటి శ్రీదేవి యొక్క సహకారంతో వ్యవసాయం చేసి నాగలితోటి పంట వేశాడు. పంట పుష్కలంగా చేతికి వచ్చేటటువంటి సందర్భంలో కృష్ణానదికి వరదలు వచ్చి ఆ పంటంతా కూడా సంపూర్ణంగా కొట్టుకుపోతుంది వరదల్లో. అటువంటి సందర్భంలోనే రెడ్డి రాజుల పాలనా కాలంలోనే రెవెన్యూ అధికారులు శ్రీనాథుని దగ్గరికి వచ్చి కౌలు అడిగినప్పుడు, ఈ కౌలుని నేను చెల్లించలేను, బొడ్డుపల్లి అనే గ్రామంలో నేను తీసుకున్నటువంటి 2 ఎకరాల భూమిలో వేసుకున్నటువంటి పంటంతా కూడా వరదల్లో కొట్టుకుపోయింది, నేను చెల్లించలేను అనేటటువంటి అంశాన్ని శ్రీనాథుడు ఈ యొక్క హరవిలాసంలో అద్భుతంగా వివరించాడు. ఇటువంటి అంశాలను కూడా అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. హరవిలాసంలోనే శ్రీనాథ కవి సార్వభౌముడు తాను పడినటువంటి ఆ కష్టాన్ని అద్భుతంగా వర్ణించాడు. ఆయన భూమిని కౌలుకు తీసుకున్నటువంటిది కృష్ణానది ఒడ్డున బొడ్డుపల్లి అనే గ్రామంలో తీసుకున్నాడు. పంట పెట్టారు. పుష్కలంగా పంట చేతికొచ్చేటటువంటి సందర్భంలో వరదల్లో పంటంతా కూడా కొట్టుకుపోతుంది. రెవెన్యూ అధికారులు వచ్చారు, కౌలు అడిగారు.
మరి నేను చెల్లించలేని ఈ కవులును అనేటటువంటి అంశాన్ని శ్రీనాథ కవిసార్వభౌముడు హరవిలాసంలో అద్భుతంగా ఈ విధంగా వర్ణించాడు. ఏమిటి ఆ వర్ణన అన్నప్పుడు కూడా, కృష్ణ వేణమ్మ కొనిపోయే, కృష్ణ వేణమ్మ కొనిపోయే ఎంత ఫలమో, కృష్ణ వేణమ్మ కొనిపోయే ఎంత ఫలమో, బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు, బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి, బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి, ఎట్లు చెల్లిం తొటంకంబు, ఎట్లు చెల్లిం తొటంకంబు 7 నూర్లు, కృష్ణ వేణమ్మ కొనిపోయే ఎంత ఫలము. శ్రీనాథ కవిసార్వభౌముడు తాను పడినటువంటి కష్టాన్ని హరవిలాసంలో ఎంత అద్భుతంగా వివరించాడు. గత ప్రీవియస్ ప్రశ్నాపత్రాలలో కూడా శ్రీనాథుడు రచించినటువంటి గ్రంథాలలో కానిది ఏది అనేటటువంటి ప్రశ్న అడిగినప్పుడు అందులో హరవిలాసం కూడా మనకు మల్టిపుల్ చాయిస్లో ఇచ్చడం జరిగింది. ఇలాంటి వాటి మీద అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మరి అదేవిధంగా ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర, ఆధునిక ఆంధ్రదేశ చరిత్రను సిలబస్లో ఏదైతే మనకు 3వ చాప్టరు, 4వ చాప్టర్, 5వ చాప్టర్ ఉన్నామో ఈ 3 చాప్టర్లను అంటే 3, 4, 5 చాప్టర్లను ఆధునిక ఆంధ్రదేశ చరిత్రతో మనము అనుసంధానం చేసుకొని ప్రిపేర్ కావాలి. మరి ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర దేనితో ప్రారంభమవుతుంది అన్నప్పుడు ఐరోపా వాసులు ఆంధ్రదేశానికి రావడంతో ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర ప్రారంభమవుతుంది. అందుకోసమే సిలబస్లో మీరు గమనించండి, 3వ చాప్టర్లో కూడా 3వ చాప్టర్లో ఫస్ట్ సబ్ చాప్టర్ లేదా ఫస్ట్ లెసన్ ఆంధ్రదేశానికి ఐరోపా వాసుల రాక అని ఉంటుంది. అంటే ఆంధ్రదేశానికి ఐరోపా వాసులు రావడంతో ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర ప్రారంభమవుతుంది. అంటే మీ సిలబస్లో 3వ చాప్టర్ నుండి ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర ప్రారంభమవుతుందన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా మరి ఆంధ్రదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఆంధ్రదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమంలో మొట్టమొదటి వారు డచ్చి వారు, రెండవ వారు ఆంగ్లేయులు, మూడవ వారు ఫ్రెంచి వారు, 4వ వారు పోర్చుగీసు వారు. అంటే ఆంధ్రదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఐరోపా వాసులు డచ్చి వారు, ఆంధ్రదేశానికి వచ్చినటువంటి చిట్ట చివరి వారు పోర్చుగీసు వారు. సో ఈ నలుగురు కూడా ఆంధ్రదేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ప్రముఖ రేవు పట్టణమైనటువంటి మచిలీపట్నంలోనే మొట్టమొదటి తమ వర్తక స్థావరాన్ని స్థాపించుకున్నారు. కనుక ఆంధ్రదేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ఐరోపా వాసులు నిర్మించుకున్నటువంటి మొట్టమొదటి వర్తక స్థావరాన్ని గుర్తించండి అని ప్రశ్న ఉత్పన్నమైతే ద ఆన్సర్ ఈజ్ మచిలీపట్నం. అటువంటి మచిలీపట్నాన్ని గోల్కొండ సుల్తానులలో ఒకరైనటువంటి అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా, గోల్కొండ సుల్తానులలో ఒకరైనటువంటి అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా ఈ యొక్క మచిలీపట్నం రేవు పట్టణాన్ని బందర్ ఈ ముబారక్ అని కీర్తించాడు. బందర్ ఈ ముబారక్ అంటే శుభప్రదమైన రేవు పట్టణము. బందర్ అంటే రేవు పట్టణము అని అర్థం. అంటే మచిలీపట్నానికి బందర్ అని నామకరణం చేసినటువంటి గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్లో లోతుగా చర్చించాలి. అయితే మరి అటువంటి మచిలీపట్నంలో వర్తక స్థావరాలను స్థాపించుకున్నటువంటి వీళ్ళందరూ కూడా తదనంతరం కాలక్రమేణా ఆంధ్రదేశంలో అనేకమైనటువంటి వర్తక స్థావరాలను లేదా ఫ్యాక్టరీలను స్థాపించారు తూర్పు తీర ప్రాంతంలో. మరి తూర్పు తీర ప్రాంతంలో ఐరోపా వాసులు వర్తక స్థావరాలన్నింటినీ కూడా స్థాపించుకున్నప్పుడు అటువంటి వర్తక స్థావరాలను స్థాపించుకున్నటువంటి ఐరోపా వాసులలో ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచినటువంటి వారు ఆంగ్లేయులు మరియు ఫ్రెంచి వారు. ఈ ఆంగ్లేయులు
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1600 సంవత్సరంలో స్థాపించారు. ఇది ప్రైవేటు వర్తక సంస్థ. ఫ్రెంచ్ వారు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1664లో స్థాపించారు. ఇది ప్రభుత్వ వర్తక సంస్థ. ఈ రెండు వర్తక సంస్థల మధ్య లేదా ఈ రెండు ఐరోపా జాతుల మధ్యనే దక్షిణ భారతదేశంలో 1746 నుండి 1763 మధ్య కాలంలో 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. ఈ 3 కర్ణాటక యుద్ధాలలో చివరి కర్ణాటక యుద్ధము లేదా 3వ కర్ణాటక యుద్ధంలో అంతర్భాగమైనటువంటి మరియు క్రీస్తు శకం 1760లో జరిగినటువంటి వందవాసి యుద్ధములోనే ఆంగ్లేయులు ఫ్రెంచి వారిని ఓడించి భవిష్యత్తులో ఫ్రెంచి వారికి భారతదేశంలో స్థానం లేదు, భారతదేశంలో భవిష్యత్ అంతా కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీదే అని చాటి చెప్పారు. ఫలితంగానే భారతదేశంలోనే కాకుండా ఆంధ్రదేశంలో కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ యొక్క అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. క్రీస్తు శకం 1757లో జరిగినటువంటి బొబ్బిలి యుద్ధము, క్రీస్తు శకం 1758లో జరిగినటువంటి చందుర్తి యుద్ధం, ఈ 2 యుద్ధాలలో ఘన విజయాన్ని సాధించినటువంటి ఆంగ్లేయులు చివరికి ఆంధ్రదేశంలో కూడా తమ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాన్ని పునాదులు వేసుకున్నారు. ఫలితంగా ఆంధ్రదేశం అంతా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కిందకి వెళుతుంది. ఇది 3వ చాప్టర్లో చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా వస్తాయి. మరి అదేవిధంగా ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో ప్రధానంగా గుర్తించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఆంగ్లేయులు భారతదేశాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత పరిపాలనా పరంగా భారతదేశంలో అంతర్భాగంగా ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అనేకమైనటువంటి ఆర్థిక దోపిడీ విధానాలను అవలంబించారు. అలాంటి ఆర్థిక దోపిడీ విధానాల వల్ల భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమవుతుంది. ఆర్థిక వ్యవస్థకి మూలాధారమైనటువంటి వ్యవసాయ రంగాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నిర్వీర్యం చేశారు. ఆ తదనంతరం భారతదేశంలోనే కాకుండా ఆంధ్రదేశం అంతా కూడా ఒక ప్రధానమైనటువంటి తిరుగుబాటు ప్రారంభమవుతుంది. ఆ తిరుగుబాటుని మనం 1857 సిపాయిల తిరుగుబాటు. మరి భారతదేశంలో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు ఆంధ్రదేశంపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిందన్నప్పుడు 3వ చాప్టర్లో ఆంధ్రదేశంపై 1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావం అనేటటువంటి ఒక సబ్ చాప్టర్ ఉంది. మీరు 1857 సిపాయిల తిరుగుబాటు చదివిన తర్వాత ఆ 1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావం ఆంధ్రదేశం మీద ఏ విధంగా పడింది, దాని పరిణామాలు ఏమిటి అనేటటువంటి అంశాన్ని కూడా గుర్తించాలి. ఆ తదనంతరం భారతదేశాన్ని బ్రిటిష్ రాజరికం పరిపాలన చేస్తుంది. బ్రిటిష్ రాజు లేదా బ్రిటిష్ రాణి పరిపాలన కిందకి భారతదేశం వెళ్ళిపోతుంది. ఆ భారతదేశంలో అంతర్భాగమైనటువంటి ఆంధ్రదేశము అంటే అప్పటికి ఆంధ్రదేశము మద్రాస్ భూభాగంలో విలీనమై మద్రాస్ ప్రెసిడెన్సీగా ఏర్పడి, మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే మద్రాస్ రాష్ట్రంగా ఆవిర్భవింపబడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఆంధ్రదేశం లేదా ఆంధ్రులు కొనసాగుతున్నారు. మరి ఇటువంటి బ్రిటిష్ రాజరిక వ్యవస్థ పరిపాలనకు వ్యతిరేకంగానే భారతదేశంలో 1885వ సంవత్సరం నుండి ఒక ఉద్యమం ప్రారంభమవుతుంది. ఆ ఉద్యమమే భారత జాతీయ స్వాతంత్రోద్యమం. 1885 నుంచి 1947 మధ్యకాలంలో భారతదేశంలో జరిగినటువంటి జాతీయ ఉద్యమానికి గల అద్భుతమైనటువంటి నామధేయమే భారత జాతీయ స్వాతంత్రోద్యమం. దట్ ఈస్ ద ఇండియన్ నేషనల్ ఇండిపెండెన్స్ మూమెంట్. ఈ మధ్యకాలంలోనే భారతదేశంలో అద్భుతమైనటువంటి జాతీయ ఉద్యమం జరిగింది. ఇది మనకు 3వ చాప్టర్లో కూడా అద్భుతంగా పొందుపరిచాడు. 1885, 1947 మధ్య కాలంలో ఆంధ్రదేశంలో భారత జాతీయ స్వాతంత్రోద్యమము అనేటటువంటి సబ్ చాప్టర్ ఉంది. మరి ఆంధ్రదేశంలో భారత జాతీయ స్వాతంత్రోద్యమం అనేది మీరు చదవాలి అంటే ముందు భారత జాతీయ స్వాతంత్రోద్యమం యొక్క స్వభావం ఏమిటి, భారత జాతీయ స్వాతంత్రోద్యమం యొక్క గమ్యం ఏమిటి, భారత జాతీయ స్వాతంత్రోద్యమం యొక్క గమనం ఏమిటి, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అనేటటువంటిది మీరు తెలవాలి. అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద మీకు పరిపూర్ణమైనటువంటి పట్టున్నప్పుడు ఈ అంశాలను ఆంధ్రదేశ చరిత్ర, ముఖ్యంగా ఆధునిక ఆంధ్రదేశ చరిత్రతో లింకప్ చేసుకొని చదవడానికి వీలవుతుంది. ఎగ్జాంపుల్, భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో జరిగినటువంటి మొట్టమొదటి జాతీయ ఉద్యమము వందే మాతరం ఉద్యమం. We know very well about that వందే మాతరం మూమెంట్.
Vande Mataram movement was broke out in 1905 and it was ended in 1911 AD. మరి వందే మాతర ఉద్యమం భారతదేశంలో జరిగినటువంటి లేదా భారతదేశంలో ప్రారంభమైనటువంటి మొట్టమొదటి జాతీయ ఉద్యమం. అంటే లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు పరిపాలనా సౌలభ్యం అనేటటువంటి పేరుతో బెంగాల్ను రెండుగా విభజించడం, ఆ విభజనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతుంది. దీనినే మనము బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమము, దీన్నే వందే మాతరం మూమెంట్ అని కూడా అంటాం. ఈ వందే మాతర ఉద్యమంలో ఉద్యమకారులందరూ కూడా బెంగాల్ రచయిత అయినటువంటి బకించంద్ర చటోపాధ్యాయ 1882లో రచించినటువంటి ఆనందమఠ్ అనే నవలలో ఉన్నటువంటి మదర్ల్యాండ్ అనే అధ్యాయములో ఉన్నటువంటి వందే మాతరం అనేటటువంటి గేయాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. కాబట్టి ఈ ఉద్యమానికి వందే మాతరం ఉద్యమం అనేటటువంటి నామధేయం వచ్చింది. ఈ వందే మాతర ఉద్యమాన్ని భారతదేశమంతా కూడా అద్భుతంగా విస్తరింపజేసినటువంటి ప్రముఖ భారత జాతీయ స్వాతంత్ర సమరయోధులు, అలాగే అతివాద యుగంలో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వారు, అతివాదత్రయం అనే పేరుతో పిలువబడినటువంటి వారే లాల్, బాల్, పాల్. మరి ఈ అతివాదత్రయంలో ఒకరైనటువంటి బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంలో వందే మాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. మరి వందే మాతర ఉద్యమ సందర్భంగా ఆంధ్రదేశంలో పర్యటించినటువంటి ప్రముఖ అతివాద నాయకుడిని గుర్తించండి అని ప్రశ్న ఏదైనా ఉత్పన్నమైతే ఆన్సర్ ఈస్ బిపిన్ చంద్రపాల్. మరి 1907లో ఆంధ్రదేశంలో పర్యటించినటువంటి బిపిన్ చంద్రపాల్ ప్రప్రథమంగా విజయనగరంలో తన యొక్క పర్యటనను ప్రారంభించాడు. చివరికి మద్రాసులో నిర్వహించినటువంటి తన పర్యటనతో ముగింపు చేశారు. ఇందులో భాగంగానే నాడు ఆంధ్రదేశంలో వందే మాతర ఉద్యమ భావజాలాన్ని ఆంధ్రులకు వివరించడానికి ప్రతి బహిరంగ సభలో కూడా బిపిన్ చంద్రపాల్ చేసినటువంటి ఆంగ్ల ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు ప్రజలలో జాతీయ చైతన్య భావాలను పెంపొందింపజేసినటువంటి ప్రముఖ తెలుగు కవి, స్థానిక షేక్స్పియర్ అనేటటువంటి బిరుదు కలిగినటువంటి వారే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. మరి వందే మాతర ఉద్యమ సందర్భంగా బిపిన్ చంద్రపాల్ యొక్క ఆంగ్ల ప్రసంగాలను తెలుగులోకి అనువదించినటువంటి వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఆ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అద్భుతమైనటువంటి కవి. ఆయన ఆంధ్రుల అంధకవి, రేచీకటి, ఆంధ్రుల అంధకవి లేదా స్థానిక షేక్స్పియర్. ఆయన కలము నుండి జాలువారినటువంటి నాటకాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి నాటకాలలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి నాటకాలలో ఒక నాటకము, ఆంధ్రులకు ఇష్టకరమైనటువంటి నాటకము గయోపాఖ్యానం. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది బిపిన్ చంద్రపాల్ యొక్క ఆంగ్ల ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. మొట్టమొదట రాజమండ్రి సభలోని బిపిన్ చంద్రపాల్ ప్రసంగానికి తాను తెలుగులోకి అనువదించడమే కాకుండా ఆ రాజమండ్రి మహాసభలోనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు స్వయంగా తాను రచించినటువంటి ఒక గేయాన్ని తెలుగు ప్రజలకు వినిపించాడు. ఆ గేయం యొక్క ప్రత్యేకత కూడా చాలా అంశం గుర్తుపెట్టుకోవాలి. అభ్యర్థులు గమనించవలసినటువంటి అంశం 3వ చాప్టర్లో చివరి లెసన్ జాతీయ కవిత్వాభివృద్ధి వికాసం అనేటటువంటి ఒక చాప్టర్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు జోడించారు. అందులో వివిధ గేయాల యొక్క రచయితలు, ఈ అంశాల మీద కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. మరి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ప్రప్రథమంగా తాను రాసినటువంటి ఆ గేయాన్ని రాజమండ్రి బహిరంగ సభలోనే బిపిన్ చంద్రపాల్ యొక్క సమక్షములో అద్భుతంగా పాడి ప్రజలకు వినిపించారు. ఆ గేయములోని ఆంతర్యం ఏమిటంటే, భారతదేశ సిరి సంపదలను ఆంగ్లేయులు ఏ విధంగా కొల్లగొడుతున్నారు, సిరి సంపదలకు నిలయమైనటువంటి భారతదేశంలో చివరికి భారతీయులకు తినడానికి తిండి కూడా లేకుండా అన్నమో రామచంద్ర అనేటటువంటి ఒక భావనను భారతీయులలో కల్పిస్తున్నారు యొక్క ఆంగ్ల పాలకులు అనేటటువంటి అర్థం స్ఫురించేటట్లు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఆ సభలో తాను రాసినటువంటి గేయాన్ని స్వయంగా వినిపించాడు. ఆ గేయమే భరత ఖండంబు చక్కటి పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడు సరిగొల్లవారు తెల్లవారను గడు సరిగొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగయబట్టి భరత ఖండంబు చక్కటి పాడియావు. ఈ గేయాన్ని ప్రతి ఒక్కరు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి గుర్తుంచుకోవాలి. గత ప్రీవియస్ పేపర్లలో మనం గమనించినట్లయితే వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రదేశంలో బహుళ ప్రజాదరణ పొందిన గేయాన్ని గుర్తించండి అనేటటువంటి ప్రశ్నను తయారు చేశారు. మల్టిపుల్ చాయిస్లో ఖచ్చితంగా భరత ఖండంబు చక్కటి పాడియావు అనే మొదటి ఆ లైన్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి 3వ చాప్టరు అద్భుతమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టరు. ఈ చాప్టరు భారత జాతీయ స్వాతంత్రోద్యమంతో ముడిపడి ఉన్నటువంటిది కాబట్టి ఈ చాప్టర్లో నుంచే 3వ చాప్టర్ నుంచే దాదాపు 20 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. కావాలంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఒకసారి గమనించాలి. మరి అదేవిధంగా ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో 4వ చాప్టరు చాలా ముఖ్యమైనటువంటిది ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, దాన్నే మనము మద్రాస్ ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉండేటటువంటి ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రం కావాలని దాదాపు 50 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఒక ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ ఉద్యమమే ఆంధ్రోద్యమము. చివరికి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ ఫలితంగానే 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావము ముఖ్య ఘట్టాలు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. చివరిది ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావము 1956 నవంబర్ 1వ తారీఖున జరిగింది. మరి 1956 నవంబరు 1వ తారీఖున ఏర్పడినటువంటి లేదా ఆవిర్భవించినటువంటి ఆంధ్రప్రదేశ్ను ప్రప్రథమంగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి తొలి వ్యక్తి రాయలసీమ వాసి అనంతపురం జిల్లాకు చెందినటువంటి డాక్టర్ నీలం సంజీవరెడ్డి. మరి 1956 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ను పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులు వారి పరిపాలనా కాలంలో జరిగినటువంటి సామాజిక మరియు సాంస్కృతిక పరమైనటువంటి సంఘటనలు కంపల్సరిగా అభ్యర్థులందరూ ఇక్కడ విషయాన్ని గమనించాలి. అయితే 2014లో చివరికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం సమైక్య ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు కావడంతో 13 జిల్లాలతో కూడినటువంటి రాయలసీమ మరియు కోస్తా 2 ప్రాంతాలతో కూడినటువంటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. మరి ఇటువంటి 5 చాప్టర్ల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి అంటే ప్రప్రథమంగా సిలబస్ను మనం సేకరించాలి. సిలబస్ను సేకరించినటువంటి సందర్భంలో 5 చాప్టర్లను 3 భాగాలైనటువంటి ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర, ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర ఈ 3 భాగాలతో అనుసంధానం చేసుకుని ప్రిపేర్ అయినట్లయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అనలైజ్ ద సబ్జెక్ట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ గుడ్ మార్క్స్ అనేటటువంటిది అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాలి. బట్ అంతిమంగా నేను చెప్పేటటువంటి అంశం ఏమిటంటే తేజ అకాడమీ ద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి లేదా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన 75 మార్కులకు సంబంధించినటువంటి మొత్తం మార్కులలో మీరు అత్యధిక మార్కులు సాధించాలి అంటే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన సిలబస్ను సేకరించండి. సిలబస్ను విశ్లేషణాత్మకమైనటువంటి రీతిలో ఈ 3 భాగాలకు అనుసంధానం చేసుకోండి. సబ్జెక్టు పట్ల అవగాహన పెరుగుతుంది. సబ్జెక్టు పట్ల అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో అర్థం కావడం ఈజీగా ఉంటుంది. అర్థం ఎప్పుడైతే అవుతుందో మీలో చదివేటటువంటి ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి ఎప్పుడైతే పెరుగుతుందో 3 గంటలు చదవలసినటువంటి ఒక సబ్ చాప్టర్ను కేవలం 1.5 గంటలోనే చదవడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టెక్నిక్. సో అభ్యర్థులు ఈ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. మీరందరూ మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఆశయాన్ని సాధించాలని తేజ అకాడమీ ఆకాంక్షిస్తూ విష్ ఆల్ ద బెస్ట్.